పోలవరం ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పోలవరం రెండో దశ పనుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి నిధులు కోరారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి నిమ్మల వెల్లడించారు. దీనిపై తెలంగాణ తక్షణమే స్పందించింది. పోలవరం ప్రాజెక్టు రెండో దశ పనులు ఆపాలని ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. రక్షణ చర్యలు పూర్తి కాకుండా నీటి నిల్వ ఎలా చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ సర్కార్. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముప్పు ఏర్పడుతోందని తెలంగాణ స్పష్టం చేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తోందని గుర్తు చేసింది. కిన్నెరసాని, మున్నేరు వంటి 36 స్థానిక వాగులు గోదావరిలో కలిసే చోట ప్రభావం ఎలా ఉంటుందో అన్న అంశంపై ఉమ్మడి సర్వే ఇంకా పూర్తి కాలేదని చెప్పింది. కేంద్ర సంస్థల అనుమతి లేకుండానే పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏపీ సర్కార్ చేపడుతోందని పీపీఏకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఇది తీవ్ర అభ్యంతరకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాచలం, మణుగూరు బారజల కర్మాగారం వద్ద నీటి మట్టాలను శాస్త్రీయంగా అంచనా వేయాలని కోరారు. అందుకే మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఇక రెండో దశలో 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది తెలంగాణ.